దాసరి భారతి. ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు ముఖ్య ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2024లో జాబ్స్ వచ్చినటువంటి స్టాఫ్ నర్స్ని ఎవరైతే సీనియర్ నర్సెస్ ఉన్నారో వాళ్ళందరూ బాగా చాలా అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారనే విషయం బయటకు వస్తుంది. కానీ ఇలాంటి విషయాలు ఇట్లా మీరు ఇబ్బంది పెడితే 100% మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో వాళ్ళ తరపు నుంచి మేము అందరూ కాంటాక్ట్ అవుతాం. ఎందుకంటే మనం అందరం ఒక నర్సింగ్ అసోసియేషన్ కాబట్టి, నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అందరూ సపోర్ట్గా ఉండాలి. అంతేగాని సీనియర్ సిస్టమ్ వచ్చినట్లు వాళ్ళ మీద ర్యాగింగ్ చేయడం కానీ, ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకుండా, లీవ్స్ ఉన్నా కూడా ఇవ్వకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇలాగే చేస్తూ ఉంటే మాత్రం కంపల్సరీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కంపల్సరీ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మేము 100% చెప్తాము. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసే అవకాశం ఉంటుంది. సో మీ జాబ్స్ కూడా చాలా రిస్క్లో పడే అవకాశం ఉంటుంది. ఎవరిపైన ఎవ్వరు కూడా విమర్శ చూపించకూడదు. ఒకవేళ చూపించినట్లయితే మా నోటీస్కి ఆల్రెడీ చాలామంది చెప్పారు, ఈ 2024లో ఉన్నటువంటి జూనియర్ నర్సెస్ని సీనియర్ వాళ్ళు చాలా ర్యాగింగ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే బాగా ఇబ్బందికరంగా పెడుతున్నారు డ్యూటీల విషయంలో అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ అయితే కాదు. సీనియర్స్ మీరు కూడా ఆలోచించాలి. మీరు కూడా మాలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.